ఫ్రెండ్స్, రీసెంట్ డేస్లో భారతదేశంలో విడాకుల కేసులు అనేవి చాలా నార్మల్గా మారిపోయాయి. మెయిన్గా ఈ విడాకులను కొందరు భార్యాభర్తలు విలాసాలుగా మార్చుకుంటూ కేవలం వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ యొక్క శరీర సుఖం కోసమే వాడుకుంటున్నారు. మెయిన్గా ఒకప్పుడు భారతదేశ సంస్కృతిలో విడాకులు అనే పదమే లేదు. కానీ నేడు విడాకులు అనేవి విచ్చలవిడిగా మారిపోయాయి. మెయిన్గా నేడు పాశ్చాత్య సంస్కృతిని మన వాళ్ళు అనుసరిస్తూ ఈ విడాకులను ఒక విపరీతమైన సాధనంగా వాడేసుకుంటున్నారు. మెయిన్గా ఈ విడాకుల మూలంగా నష్టపోయేది వాళ్ళు కాదు, వాళ్ళను నమ్ముకున్నటువంటి ఫ్యామిలీలు. ఈ విషయాలను అర్థం చేసుకోకుండా చాలామంది అనవసరంగా చిన్న తప్పులకు, చిన్న సమస్యలకే ఏకంగా కోర్టుల చుట్టూ తిరిగి ఈ విడాకుల కోసం కొన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టుకొని వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో నేటి కాలంలో ఈ విడాకుల కేసులు ఎక్కువగా పెరగడానికి కారణాలు ఏంటి? అసలు ప్రధానంగా ప్రస్తుతం మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎందుకని ఎక్కువగా ఈ విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు? ఈ అంశంపైన ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మెయిన్గా నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు సోషల్ మీడియాకు ఎక్కువగా అడిక్ట్ అయ్యి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ని పోల్చుకుంటూ అలాగే ఉండాలని వీళ్ళు పగటి కలలు కంటున్నారు. కానీ అందులో వాస్తవం ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్నదంతా కేవలం సోషల్ మీడియా కోసమే, అందులో ఎలాంటి నిజము లేదు. అది ఒక యాక్టింగ్ అన్నదాన్ని వీళ్ళు అస్సలు మర్చిపోతున్నారు. మెయిన్గా ఈ సోషల్ మీడియా అనేది డబ్బు కోసం వాడే ఒక సాధనంగా చూడకుండా వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క నిజ జీవితాలను పోల్చుకుంటూ ఇలా వాళ్ళలానే ఉండాలని, వాళ్ళలానే మేకప్లు, డ్యాన్సులు వేయాలని ఎన్నో విధాలైనటువంటి సుఖాలకు అలవాటు పడుతూ అలా చేయడంతో చివరికి దివాలా తీసి విసిగెత్తి మరొక బెటర్ పార్ట్నర్ కోసం ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉన్నటువంటి విపరీతమైన అందాలు మరియు మేకప్ల కారణంగా అలా చూసి పక్క వాళ్లకు సులభంగానే కొందరు భార్యాభర్తలు లొంగిపోతున్నారు. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన వాళ్ళలో చాలామంది ఈ సోషల్ మీడియాలో అనుకోకుండానే ఈ అందాలకు అలవాటు పడి ఈ మేకప్ ప్రపంచంలో ఎవరికి వారు తొందరగానే ఒకరికి ఒకరు ఆకర్షించబడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నిజ జీవితాలను మరియు వాస్తవాలను దృష్టిలో ఉంచుకోకుండా అవతల ఉన్నటువంటి పర్సన్కు సులభంగానే లొంగిపోతున్నారు. ఇలా లొంగిపోవడం మూలంగా చివరికి వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలు అనేవి భిన్నం విచ్ఛిన్నమయ్యి చివరికి చాలా పెద్ద గొడవలకు కూడా కారణమవుతున్నాయి. నిజంగా నేటి సోషల్ మీడియా అనేది ప్రధానంగా హత్యల వరకు కూడా దారితీస్తున్నది. మెయిన్గా రీసెంట్ డేస్లో మన పేపర్లోనే కనుక గమనిస్తే ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు భర్తలను చంపడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది. మెయిన్గా ప్రియుడి మోజులో పడి వీళ్ళు ఇలా భర్తలను చంపడం అనేది నిజంగా చాలా దారుణమైన అంశంగా చెప్పాలి. ప్రధానంగా మన పురాణాలు, చరిత్రలో సతీ సావిత్రి, సీత, అనసూయ, ద్రౌపది లాంటి పతివ్రతలంతా ఎంత నిష్పక్షపాతంగా భర్తల పైన ఎంతటి ప్రేమ ఆప్యాయతలు కురిపించారో వాళ్ళను చూసినా వీళ్ళు నేర్చుకోవాలి. మెయిన్గా వీళ్ళు నేటి తరం ఆడవాళ్ళందరికీ ఆదర్శవంతమైనటువంటి మహిళలనే చెప్పాలి. మరి అలాంటి సిచ్యువేషన్లో మన హిందూ సాంప్రదాయాలకు విభిన్నంగా ప్రవర్తిస్తూ నేడు చాలామంది మహిళలు మరీ తెగించడం నిజంగా చాలా బాధాకరమైన అంశం. కనీసం క్షణికావేశంలో కొద్దిపాటి సుఖం కోసం అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాలన్నింటినీ చేజోతుల అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. మెయిన్గా ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ చిన్న తప్పు మూలంగా సఫర్ అయ్యేది వాళ్ళు కాదు, వాళ్ళను నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. దీన్ని అర్థం చేసుకొనైనా ఇప్పటి నుంచైనా వీళ్ళు మారతారని ఆశిస్తున్నాను. ప్రధానంగా భర్త అంటే 7 అడుగులు నీతో నడిచి తన యొక్క సుఖాలను, కష్టాన్ని మొత్తాన్ని నీకోసమే దారబోసిన వ్యక్తి. ఇలాంటి ఈ భర్తను వేరొకరి మోజులో పడి అన్యాయంగా మోసం చేయడం నిజంగా ఎంతవరకు కరెక్టు? అలాగే భర్తలు కూడా భార్యలను మోసం చేయడం అనేది నేడు చాలా సహజంగా మారింది. ఇప్పటికైనా ఇలాంటి భర్తలు ప్రియురాలి మోజులో పడకుండా భార్యనే ఎక్కువగా ప్రేమించి భార్యను శ్రద్ధగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రధానంగా మీరు చేసి ఆ ఒక్క చిన్న తప్పు అనేది మీ కుటుంబం మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తున్నది.
ఇంకా మీ యొక్క పిల్లలను మీ యొక్క తల్లిదండ్రులను కూడా చాలా నిద్ర లేని రాత్రులు మిగిల్చే విధంగా వారికి మరింత వేదనను మిగిల్చిన వారు అవుతారు. ఈ మధ్య కాలంలో ప్రియురాలి మోజులో పడి కూడా చాలామంది భార్యలు మరియు భర్తలు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా సఫర్ అయినట్టు మనం వార్తల్లో తరచూ చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్కు మరియు అక్రమ సంబంధాలకు గురి కాకుండా ఎవరికి వారు వాళ్ళకు సంబంధించిన విధంగా విలువలతో కూడినటువంటి విపరీతమైనటువంటి ఆగడాలకు పోకుండా విలువలతో కూడినటువంటి మంచి జీవితాలను అన్వయించుకొని మంచిగా బ్రతుకుతారని ఆశిస్తున్నాను. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విలాసాల సంస్కృతికి, పబ్ కల్చర్కు, విపరీతమైనటువంటి అశ్లీల కంటెంట్ మరియు డ్యాన్స్ కంటెంట్కు అలవాటు పడకుండా మనకు ఎంతవరకు ఆనందం కావాలో అన్న విధంగానే అంతవరకే మనం పరిమితకు మించిన సుఖాలకు అలవాటు పడకూడదు. సుఖం అనేది ఒక విధమైనటువంటి కొన్ని లిమిట్స్లోనే ఉండాలి. లిమిట్స్ దాటితే మాత్రం ప్రతిదీ శృతి మించితే అది ఎంతో అనర్థదాయకము అన్న చిన్న లాజిక్ను మిస్ అవుతూ అనవసరంగా నేడు చేజేతులో చాలామంది వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మార్చేసుకుంటున్నారు. రీసెంట్గా కొందరు ఆడవాళ్ళు అయితే ఏకంగా వివాహం అనే దాన్ని విలాసాల కోసమే వాడుకుంటూ ప్రధానంగా డబ్బు కోసమే వివాహం చేసుకుంటూ తర్వాత విడాకుల కోసం కోర్టుల మెట్లు ఎక్కి కొన్ని కోట్లను భరణంగా పొందటం ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళకు భరణం ఇవ్వడానికి కూడా కోర్టులు చాలా దారుణంగా వ్యతిరేకిస్తూ వీటిని కొట్టేసేయాలనేది నా ఉద్దేశం. మెయిన్గా వాళ్లకు నిజమైన సమస్యలు ఉంటేనే భరణం ఇవ్వాలి, కానీ ఎలాంటి సమస్యలు లేకుండా కావాలనే భరణం కోసమే వివాహం చేసుకుంటూ అనవసరంగా అవతల ఉన్నటువంటి పార్ట్నర్ జీవితాన్ని నాశనం చేసే హక్కు వాళ్ళకు ఉందా? ఒక్కసారి ఆలోచించండి. రీసెంట్గా కర్ణాటకలో ఒక భార్య భర్త నుంచి భరణం పొందేందుకు ఏకంగా కోర్టు మెట్లే ఎక్కేసింది. అలా కోర్టు మెట్లు ఎక్కి భర్త నుంచి భరణం పొందేందుకు ఎన్నో విధాలైనటువంటి పిటిషన్లు దాఖలు చేయగా చివరికి భర్త పేరు పైన ఎలాంటి ఆస్తి లేదనగానే వెంటనే కంగు తిన్నది. నిజంగా ఇక్కడ భర్త చాలా తెలివిగా చేసిన పని ఏంటంటే భార్యకు తెలియకుండా తన పేరు పైన ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని తల్లి పేరు పైన రాశాడు. దీంతో అతని పైన ఎలాంటి ఆస్తులు లేకపోవడం వల్ల భార్యకు ఎలాంటి డబ్బు రాలేదు. ఇక కోర్టు మాత్రం వాళ్ళిద్దరికి డైవర్స్ కన్ఫర్మ్ చేసింది. దీంతో కోపోద్రిక్తురాలైనటువంటి భార్య తనకు భరణం లభించలేదని ఇవ్వకుండా భర్త చేసినటువంటి ఆ ప్లాన్ను పసిగట్టి ఏకంగా భర్తను కోర్టు ఆవరణలోనే తన్నడం మరియు కొట్టడం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది. నేడు ఈ వివాహాన్ని విలాసాల పరంగా నేడు కూలీ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఒక మంచి వ్యసనంగా మార్చుకుంటున్నారు. మెయిన్గా వివాహానికి ఉన్నటువంటి విలువలను మరియు సాంప్రదాయాలను వీళ్ళు తుంగలో తొక్కేస్తున్నారు. మరి ఇప్పటి నుంచైనా పిల్లల కోసమైనా మేలుకొని ఈ విడాకుల సంస్కృతికి మన భారతదేశం స్వస్తి చెబుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.